నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. కల్వకుంట్ల కవిత గారు అయితే నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మావిగన్ గురించి మాట్లాడారు, అమరావతి గురించి మాట్లాడారు. అమరావతి నిర్మాణంలో సంకీర్ణ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అయితే విఫలం చెందింది. దాని తర్వాత మావిగన్ అనే ప్రతిపాదన చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బాంబు పేల్చారు. ఇప్పుడు అది చాలా ఇబ్బందికరంగా మారింది కూటమికి. సో అందుకే ఈ డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టింది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేస్తున్నారు, ఏదో రకంగా ఆంధ్ర ప్రాంత భావాలను రుద్దాలని చూస్తున్నారని ఆవిడ మాట్లాడారు. సో దీని గురించి ఏమంటారు? అంటే మావిగన్ విషయానికి మనం గురించి మాట్లాడితే ఏమంటారు? మావిగన్, అమరావతి. శ్రీమతి కవిత గారు తెలంగాణ ఉద్యమంలో తమ వంతు సాంస్కృతిక పాత్ర పోషించారు. దో ఐ డిఫర్ విత్ హర్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూమెంట్ ఈస్ కన్సర్న్. వాళ్ళ భాషల్లో అవాస్తవాలు చెప్తున్నారనే భావన ఉన్నా సరే, బతుకమ్మని అవరే కనుక్కోలేదని కొంతమంది, కానీ ఇవంతా పాపులరైజ్ చేశారంటే ఆవిడే ముఖ్య కారణం అండి. పైగా కేసీఆర్ గారి అదృష్టం ఏంటంటే ఆయన ఇంట్లో అందరికీ అద్భుతమైన వాకు, అది తప్పు మాట్లాడచ్చు ఏదైనా మాట వచ్చింది. ఆయన ఎంత కేటీఆర్ గారు, ఆయన కానీ వాళ్ళ మేనల్ హరీష్ రావు గారు కానీ, లేదా సాఫ్ట్ స్పోకెన్ ఎవరండి మన బోయినపల్లి వినోద్ గారు కానీ చాలా అద్భుతంగా, అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటారన్నమాట. అందువలన కవిత గారు కూడా ఆవిడ, కానీ ఆవిడ సొంతం కోసం వాళ్ళ టీఆర్ఎస్ కింద నేనే గట్టిగా మాట్లాడతాను చెప్పడం కోసం ఇది మాట్లాడుతున్నట్టున్నారు. నిన్న కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మాట్లాడతా మీ కాళ్ళ కింద నీళ్ళు వస్తాయి, మీకు వానాకాలం వస్తుంది, మీకు మొత్తం మునిగిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. హేళన చేయటం మంచి పద్ధతి కాదు. ఆవిడకి తెలుసా అండి నిజంగా ఎక్కడే ఉందో? నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ 11.5 లక్షల క్యూసిక్లు వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఆపరేట్ చేస్తాయి కొన్ని ప్రాజెక్ట్స్. నాగాన్ సాగర్ కానీ, నాగాన్ సాగర్ వాళ్ళు రిలీజ్ చేయాలి. శ్రీశైలం మెయిన్ డ్యామ్ ఉన్న కింద పవర్ హౌస్ కింద వాళ్ళు రిలీజ్ చేసేసుకోవచ్చు. ఏం జరిగినా సరే 11 అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను బ్లేమ్ చేయను, ఏదో ముంచేది అన్నీ సరే జరిగింది. 11 లక్షల క్యూసిక్ల పైన గట్టు పక్కన ప్రవహిస్తుంటే 29 గ్రామాల్లో కనీసం 5 గ్రామాలు 10 గ్రామాలు మునిగినాయా? ఒక్కటి మునగలేదు. మీరు కూడా ప్రాంతం తెలుసు మీకు, మునిగిందా? ఎక్కడో ధరణికోట అమరావతిలో ఉన్న అది వేరు కదా, ఎక్కడో 30 కిలోమీటర్లు ఉన్న ఆ ఫోటోలు తీసుకొచ్చి ఆ బొమ్మ చూపించి ఇది అమరావతి అంటారు. ఇది అమరావతి వేరు, సిఆర్డీ వేరు, అది వేరు. రెండో విషయం, మొన్న 2-3 సార్లు మునిగింది. నారాయణ గారు చెప్పిన ప్రకారం వెస్టర్న్ బైపాస్ చేసుకుపోయారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. రెండోది, అక్కడ ఇంకా రాజధాని వాగు మళ్లింపులు ఏదో కార్యక్రమం నడుస్తుంది. ఒక ఢిల్లీలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. చెన్నై కానీ, బెంగళూరు కానీ, లేదా ముంబై కానీ, లేదా హైదరాబాద్ కానీ, వేళ అక్కడ నుంచి మనం కంపేర్ చేయాలి. 78,000 ఉన్నాయి రాజధాని. ఇట్ మే టేక్ అనదర్ 2-3 years ఈ డైవర్షన్ స్కీమ్స్. మీకు తెలుసు ఒక గ్రామం మునిగిపోయింది వరదల్లో. రోడ్డు మధ్యన, ఒక రోడ్డుకి మధ్యన వెళ్తా ఉంటే నీళ్ళు వచ్చినాయి, అదే డైవర్షన్ చేస్తాను. మరి దాన్ని కంపేర్ చేయకూడదు, సత్యం కాదు. కానీ 10 ఇంచులు కనుక వర్షం పడితే వాట్ ఇస్ ద పొజిషన్ ఇన్ చెన్నై అండ్ ముంబై అండ్ హైదరాబాద్? ప్లీజ్ టెల్ మీ. నేను దేన్ని తక్కువ చేయను, ఎందుకంటే మన సిటీస్ అన్నీ కూడా, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సిటీలు మన సొంత సిటీలు అనుకోవాలి మనం. గొప్పగా ఎప్పుడు తప్పుగా మిగతా వాళ్ళని హేళన చేస్తే ఏమొస్తుందండి? ఇవాళ నేను ఒకటి చెప్తాను, మిగతా లేటెస్ట్ కంపేర్, దాంట్లో 10 సెంటీమీటర్లు వర్షం పడింది, నగరాల్లో 10 సెంటీమీటర్లు. ఎలా కంపేర్ చేస్తారు దాన్ని? అద్భుతమైన టెక్నాలజీ పెట్టి, అద్భుతమైన లక్షల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టిన సిటీస్ దాన్ని కంపేర్ చేయలేం కదా. టైం పడుతుంది కదా, 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది కదా. దాన్ని అవమానకరంగా చూడటం ఏంటి? సరే, మావిగన్ డెఫినెట్గా కళ్యాణ్ గారిని ఒక డైలాగ్ వేశారు. సినిమా సీరియస్గా సాగుతున్నప్పుడు మధ్యలో ఒకప్పుడు చాలా సంక్రాంతి గంగిరెద్దులు వచ్చినట్టు, అది కాదు కానండి, ముందే ఒక డైలాగ్ వేశారు. కమిడియన్ ఏదో సీరియస్ గా వచ్చినప్పుడు ఎలా ఉంటుందని చెప్పి, బ్రహ్మానందం గారు వస్తే ఎలా ఉంటుందని మాట్లాడారు. సరే, ఆవిడ ఎటకారం, ఆవిడ ఎందుకున్నా మరి ఈస్ట్ గోదావరి వెటకారం, మరి ఆవిడకి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మా వెస్ట్ గోదావరి కానీ సరే వేస్తూ ఉంటారు. దట్స్ ఏ రైట్, అబ్సల్యూట్లీ. అభ్యంతరకరంగా ఏం మాట్లాడలేదు కదా. అందుకని ఏదో వాళ్ళ రాజకీయాల్లో మిగతా, కానీ దీని మీద చేస్తూ ఉంటే నేను అనుకున్నా మోస్ట్లీ ఆల్ ద టీఆర్ఎస్ కనెక్టెడ్ టు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ ఆల్సో కనెక్టెడ్ టు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కొంతమంది మళ్ళీ అన్నప్పుడు హైలీ ప్లేస్డ్ సోర్సెస్ అని నన్ను అడగమాకండి. ఎక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పింది కూడా కరెక్ట్ అయి ఉండాలి. అయితే మీరు రిటైర్డ్ ప్రొఫెసర్ గారు మాట్లాడిన విషయాలు పక్కన పెట్టి, నేను లాస్ట్ టైం మాట్లాడాను మీతో, నేను అడుగుతా ఉన్నాను. డెఫినెట్గా నా అభిప్రాయం నేను చెప్తా ఉన్నా.
నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా మా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పుత్రవాత్సల్యంతో చూసుకుంటున్నారు అన్నారు. తప్పేది ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడతా నాకును వాళ్ళకున్న అనుబంధం రాజకీయాలకు అతీతమైంది అన్నారు. బట్ అట్ ద సేమ్ టైం నేను హోదా గురించి మాట్లాడతాను, డిఫరెంట్ ఇష్యూ. ఐ రెస్పెక్ట్ ఫర్ దట్ పాయింట్, నాట్ ఫర్ బియాండ్ దట్. అందుకని రెండో విషయం దాని గురించి ఇబ్బంది ఉందండి, కనపడతానే ఉంది. లేదా కేసులు ఎంత ఫాస్ట్గా అవుతాయి. ఒకే ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం బయటకు వచ్చారు. ఆ డేట్ కూడా ఇచ్చాను, సెప్టెంబర్ 2021 సెప్టెంబర్ 7 అనుకుంటా. స్టేట్మెంట్ ఇచ్చి రాష్ట్రాల హక్కులు నాశనం అయిపోతున్నాయి, కేంద్రం దోసుకు తింటుందనే విధంగా మనం పెట్రోల్ గీట్లు మేమేం చేసాం, మొత్తం అంతా వాళ్ళకే లక్షల కోట్లు వెళ్ళిపోయిందని స్పష్టంగా అలా వివరణ ఇచ్చిన ఒకే ఒక సందర్భంలో ఇచ్చారు. కమ్ వాట్ ఎవర్. కానీ నేను చెప్పిన దాంట్లో మీరు చెప్పండి, ఇంత ముందుకు వెళ్ళట్లేదండి, కేంద్ర సహకారం లేకుండా జరుగుతుందా? పైగా 2002లో నాకు తెలిసి మళ్ళీ హైలీ ప్లేసెస్ సోర్సెస్ అంటే మళ్ళీ ఎస్ ఆ రోజు మీ ఎంపీలు మాట్లాడిందే నాకు చెప్తున్నా. హైలీ పోస్టెడ్ అంటే మీరు వెళ్ళి మాట్లాడుకోండి. అద్వానీ గారి ఆఫీస్లో మోడీ గారు ఆ రోజు 2002లో చాలా గట్టిగా ఇష్యూ జరుగుతుంది, ఆయన మార్చాలని. చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే నేను కలుస్తానంటే చంద్రబాబు నాయుడు రిఫ్యూజ్డ్, ఐ డోంట్ వాంట్ మీట్ హిమ్ అన్నాను. ఆ తర్వాత ఏపీ భవన్ నుంచి కారులో వెళ్ళడానికి నేను కలుస్తాను అన్నట్టు మోడీ గారు. ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారు రిఫ్యూజ్డ్. దిస్ వాట్ సమ్ హైలీ కాదు, మామూలు ప్లేసెడ్ సోర్సెస్, వాళ్ళని వెరిఫై చేసుకోవాలి. అది లోపల పెట్టుకున్నారా, తర్వాత జరిగిన విషయాలు లోపల పెట్టుకున్నారా? ఐ డోంట్ థింక్ ఆయన ఏదో ఆలయం చేసుకున్నారు ఇవన్నీ నేను నమ్మనండి. ఎందుకంటే ఆస్కార్ బదులు భాస్కర్ అవార్డు వచ్చినట్టుగా కేంద్ర గౌరవ బ్రహ్మానంద గారు పెట్టారు కదా, ఆయనే కదండి భాస్కర్ అవార్డు పెట్టింది. అవును, ఆయన పెట్టారు కాబట్టి అవార్డునే సొంతం చేసుకున్న దానికంటే ఎంతో ముందుకు వెళ్ళిపోయిన వ్యక్తి అని మోడీ గారి మీద మంచి ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. అందుకని ఆయన నటన అద్భుతం. ఎక్కడికి వెళ్తే అక్కడ రంగు మారిపోతుంది, ఎక్కడికి వెళ్తే డ్రెస్ మారిపోతుంది, ఎక్కడికి వెళ్తే భాషలు మారిపోతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తే ఎవరో లేకపోయినా చేతులు ఇటు ఊపుకుంటూ వెళ్తారు, వేరే సంగతి ఆయన. కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారిని నమ్మే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన దగ్గర చాలా కాషియస్గా కనపడతా ఉంది. నా అభిప్రాయం స్పష్టంగా కనపడతా ఉంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారా, ఈయన ఒక్కఆయన్ని అరెస్ట్ చేశారు, సౌత్ ఇండియాలో స్టాల్వార్ట్ పొలిటీషియన్ని కేంద్ర సహకారం లేకుండా అరెస్ట్ చేసి ఉంటారా? ఓన్లీ 6093 అనేది ఆయన ఏదైతే మనం ఇష్యూ తప్పితే. కానీ మీరు అనే టాపిక్ ఏదైనా ఉన్నా ఇప్పుడు మావిగాని విషయంలో మాత్రం ఆయన పెట్టింది సరే, అది నేను చెప్తా ఉన్నాను, ఒక అర్థం లేని ఆలోచన. ఒక రాష్ట్రంలో ఒక రాజధాని నిర్మాణం అయ్యి ఆల్రెడీ 10,000 20,000 కోట్లు అప్పుడు పెట్టి ఇంకో 34,000 కోట్లు జరుగుతూ ఉంటే దాంట్లో మిగిలింది ఈ ప్రస్తుతం రేటు ప్రకారం 20,000 30,000 ఎంతో తెలియదు, అమ్ముకుంటే డబ్బులు రికవర్ అయ్యే పరిస్థితి వస్తే దాన్ని మరీ హైటెక్ బిల్డింగ్లా ఏది 50 ఫ్లోర్లు ఎందుకే బాబు అని ఆయన అవతరాలని చెప్పి ఆయన కన్విన్స్ చేసుకుని అది కట్టుకుంటే అది బెటర్. కానీ ఈ సమయంలో నేను మావిగాని అంటాం రిబ్బన్ క్యాపిటల్గా ఇంతకుముందు మాట్లాడాను. రిబ్బన్ క్యాపిటల్ ఏంటని అడిగారు. మచిలీపట్నంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం, మనం కూడా ఒక 60 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఏమో ఒక హైకోర్టు, మళ్ళీ ఒక 40 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఏమో ఒక అసెంబ్లీ శాసనసభ, మధ్యలోనేమో ప్రతి 5 కిలోమీటర్లకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్. ఎలా పెట్టుకుంటారు? భూమి మచిలీపట్నం దగ్గర భూమి ఎంత ఉందండి? ఎత్తు 5 మీటర్లు 8 మీటర్లు కూడా ఉండదు కదా ఆ ప్రాంతం అంతా. వర్షం వస్తే ఎట్లాగా, తుఫాను వస్తే ఎట్లాగా? 27 కిలోమీటర్ల లోపలికి వచ్చింది ఒకసారి తుఫాను. ఇదంతా 10, 20, 30, 40, 50 మీటర్ల ఎత్తులో ఉంటుంది కదా అమరావతి ప్రాంతం. మధ్యలో హామ్లెట్లో కొన్ని చోట్ల నీళ్ళు రావచ్చు. కొండ మీద హైదరాబాద్ వెళ్తే 560 మీటర్ల ఎత్తు. మరి వరదలు ఎలా వచ్చినాయి అంటే 10,000 మంది మూసి వరదలో కొట్టుకుపోయి చనిపోయారు 1910లో. మీకు ఐడియా ఉంటుంది. అది ఏమన్నా మరి కొండ మీద భూమి లోపల ఉందా 10 అని కాదు, ఎత్తుగా ఉన్నా వచ్చిన వరదలో వెనకాల నీళ్లు తీవదు. హైలీ ఫెర్టైల్ సాయిల్ ఇంద ఇండియాలో. ఆ డెల్టా విజయవాడ నుంచి గుంటూరుకి లెఫ్ట్ సైడ్, విజయవాడ నుంచి మచిలీపట్నంకి వెళ్ళే బోత్ సైడ్స్ కాలువల ద్వారా సాగే భూమి. అలువేల్ సాయిల్, డెల్టా సాయిల్. మీరు అలాగ ఏదో రోడ్డు పక్కనే క్యాపిటల్ పెట్టుకుని వెళ్తే రోడ్ ట్రాఫిక్ ఎట్లా ఉంటుందండి? ఇలా ఉండాలి కదా. అందువల్ల ఆవిడ బహుశా తెలియక మాట్లాడి ఉంటారు. ఐ థింక్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకుని మరే పాయింట్ కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన సిస్టమ్ ఉంది, 1,00,000 కోట్ల స్కీము. తెలంగాణ నుంచి నీళ్లు మట్టింపు, దానికి ఆంధ్రప్రదేశ్ 1,00,000 కోట్లు ఇస్తుంది. మేమందరం రాష్ట్రాన్ని తిరిగి చెప్పాం, సందేశం పంపించాం. నేను నాగేంద్ర గారు చాలా గట్టిగా పంపించాం. మాదా లేదా మిగతా మాట విన్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల
ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. Okay. వాట్ ఎవర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన గాల్లో అది పెట్టి 2 లక్షల ఎకరాలైన దాన్ని ఎంత గట్టిగా వ్యతిరేకిస్తామో, పారదర్శకత లేని విధానం వ్యతిరేకిస్తాం. అమరావతి నడుస్తాం అంతే చక్కగా పారదర్శకం కట్టండి, అన్ని వర్గాలు నివాసం ఉండేటట్టు కట్టుతూ సమాంతరం ఇచ్చేప్పుడు హిందూపురం డెవలప్ చేయమని కోరుతాను. నా స్టాండ్లో ఏ రోజు మార్పు లేదు. Okay. ఎవడో దూర్తుడో ఎవడో గొప్పవాడో రాసిన పుస్తకాన్ని నేను తీసుకొచ్చి ఆవిష్కరించి నాకు ఎవరికి ఎక్కడ పడితే తిరిగి నాకు అది రాజధాని కాదు, అది తొక్కలో తోటకూరని తిట్టి మళ్ళీ రూట్లు మార్చుకుని మాటలు మార్చుకునే సిస్టమ్ లేదు. ఆ రోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరు ఎన్ని పెట్టినా సరే నేను నిలబడి ఉన్నాం, ఇవాళ కూడా నిలబడి ఉంటాను. దాన్ని పారదర్శకంగా తయారు చేయాలి. దానికి ఇప్పుడు వ్యతిరేకించడం అనవసరం, ఏళ్లను కాపాడటం అవసరం. పరీక్షలు రాజధాని చక్కగా పారదర్శకంగా నిర్మాణం చేసి తక్కువ ఖర్చు సాధ్యమైనంత గుడ్డు కన్స్ట్రక్షన్గా పెట్టుకుని బేరం ఆడుకుని జాగ్రత్తగా చేస్తే మంచిదని నా ఉద్దేశం. అందువలన గవర్నీయులు కవిత గారు కూడా పాయింట్ టు పాయింట్ ఆలోచించాలి తప్పితే ఆవిడ కష్టపడి ఆవిడ నో సెకండ్ థాట్ ఒక మహిళని అరెస్ట్ చేసి కేజ్రీవాల్ గారి ఫైల్లో దొరుకుతుందని, కేజ్రీవాల్ గారి మీద ఏం దొరకలేదు కదా, అరెస్ట్ చేసి వేధిస్తే సరే మిగతాది ఆవిడ వాదన మీద ఆవిడ పడిన ఆవేదన, ఒక తెలుగు బిడ్డ, ఒక తెలుగు మహిళ, నాకు అది ఇంపార్టెంట్ అన్నిటికీ. వాళ్ళు చేశారు లేదా నేను ఎలా నిర్ణయిస్తాను, తప్పు చేశారు న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. ఇవాళ అలాంటిది ఛేదిస్తే గట్టిగా నిలబడటం చూశారు ఆవిడ. నేను కొంతమంది నిజంగా దో ఐ డెఫర్ విత్ అదర్ థింగ్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ సర్టెన్ థింగ్స్. ధన్యవాదాలు. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.